హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మణిచందన. మేమైతే ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. నేను మా చెల్లి ఇద్దరం కలిసి వచ్చామన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళు కాల్ చేసి పిలిచారు, చాలా రోజులు అయిందని. ఇంకా అలాగే మొహరం ఫెస్టివల్ ఉందనేసి నేను మా చెల్లి వచ్చాము. ఇంకా ఇక్కడ మా చెల్లి మా కజిన్తో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంది. తను మేము ఎప్పుడు వచ్చినా ఇంట్లో ఉండదు, ప్రతిసారి మిస్ అవుతుంది. సో అందుకే కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా మా చెల్లికి అయితే ఇక్కడికి వచ్చినప్పటి నుండి వర్క్ చేసుకునేదే సరిపోయింది. ఎప్పుడు ఈయన వర్క్ అంతా ఈ రోజే ఇచ్చారు. ఇంకా మా అమ్మమ్మ నాకేవో చేసిందంట వంటలు, అవి ఇవి చేశాను అని చెప్తా ఉంది. ఇంకా నేను మా అమ్మమ్మతో పూరి చికెన్ పెట్టించుకొనేసి తినేసి అలా మంచి షార్ట్ న్యాప్ వేసేసా. ఇంకా అలా మా అమ్మమ్మ చాలా చెట్లు పెంచిందనమాట ఇంటి వెనకాల. ఇంకా మా అమ్మమ్మ నన్ను పిలిచింది, పూలు వద్దాంరా అనేసి. సో నేను కూడా వెళ్ళా, బట్ నేనేం వేయలేదు, మా అమ్మమ్మే చూసింది. నేను అన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేసుకుంటా మా అమ్మమ్మ తల తింటా ఉన్నాను. మా అమ్మమ్మ చేతికి ఎన్ని టాటూస్ ఉన్నాయో చూడండి గైస్. నేను ఎందుకు ఇన్ని టాటూస్ వేయించుకున్నావు అని అడిగితే మా అమ్మమ్మ ప్రతి టాటూకి ఏదో ఒక రీజన్ ఉంటుంది అని చెప్తుంది. మీకేమైనా తెలుసా టాటూస్ ఎందుకు వేయించుకుంటారు మన అమ్మమ్మ వాళ్ళు అనేది? తెలిస్తే నాకు చెప్పండి గైస్. మీ అమ్మమ్మ వాళ్ళు ఏం రీజన్ చెప్తారో నాకు చెప్పండి. ఇంకా మా చెల్లి వచ్చేసి కాసేపు అలా వీడియో తీసి ఓవర్ యాక్షన్ చేసింది. ఎన్ని పూలు ఉన్నాయో చూడండి. వీళ్ళకైతే పూలు కొనుక్కునే పనే ఉండదు. నాకైతే పూలు పెట్టుకోవడం చాలా ఇష్టం గైస్. మీలో ఎంతమందికి పూలు పెట్టుకోవడం అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఇంకా నేను మా అమ్మమ్మ రెడీ అయిపోయి ఫెస్టివల్ ఉందని చెప్పా కదా, అది చూడ్డానికని వెళ్తున్నాం. ఇంకా మా జాగ్గాడు ఎవరికి తెలిసినా ఇలానే వస్తాడు అనుకో, ఎవరు వచ్చారు అని చెక్ చేయడానికి. మా చెల్లికి అయితే ఇక్కడికి రావడానికి కూడా టైం కుదరలేదు. తను పాపం వర్క్ చేసుకుంటూనే ఉండిపోయింది. ఇంత వర్కహాలిక్ అయిపోతుందని నేనైతే అస్సలు అనుకోలేదు. ఇంకా మేమిద్దరం కలిసి ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ అందరూ బెల్లం జాగ్రీ ఉంటుంది కదా, అది దేవుళ్ళకి జల్లుతా అన్నారు. అది ఎందుకు జల్లుతారో అని అడిగితే మా అమ్మమ్మ కూడా నాకు కూడా తెలియదు అని చెప్పింది. మా అమ్మమ్మ కానీ తీసుకొని వచ్చింది గైస్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, చల్లడానికి. ఇంకా అక్కడే నా కజిన్ సుజన కనిపించింది. సో ఆ పిల్లతో అలా టైం పాస్ చేశాను అక్కడే కాసేపు. ఇంకా దేవుళ్ళన్నీ వెళ్ళిపోయే వరకు ఉందాం అనుకున్నా కానీ చాలా టైం పడుతుందనేసి ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.